కేవలం ప్లేయర్స్కి షూ లేకపోవడం వల్లే ఇండియా ఫుట్బాల్ వరల్డ్ కప్కి వెళ్ళలేదా? 1950లో బ్రెజిల్లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్కు ఇండియా డిఫాల్ట్గా క్వాలిఫై అయినప్పటికీ టోర్నీలో మాత్రం పాల్గొనలేదు. ఫీఫా షూ లేకుండా ఫుట్బాల్ ఆడడం నిషేధించిందని, అందువల్లే ఇండియన్ ప్లేయర్స్ ఎవరు ఫీఫా వరల్డ్ కప్లో పాల్గొనలేదని చాలా వరకు అపోహలున్నాయి. కానీ ఇది అసలు నిజం కాదు. ఫీఫా వరల్డ్ కప్లో ఇండియా పాల్గొనకపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వరల్డ్ కప్ కంటే ఒలింపిక్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడము. 1950లో ఫుట్బాల్ వరల్డ్ కప్కి అంత క్రేజ్ ఉండకపోవడం, వేరే ఏషియన్ కంట్రీస్ ఫుట్బాల్ వరల్డ్ కప్ నుంచి విత్డ్రా అవ్వడం వల్ల ఇండియా డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది. అందువల్ల ఎక్కువ సఫిషియంట్ టైం లేకపోవడం కూడా ఒక కారణమే. అప్పటికి ఇండియన్ ఫుట్బాల్ అడ్మినిస్ట్రేటివ్ మరియు కొన్ని లాజిస్టిక్ ప్రాబ్లమ్స్తో ఉండడం కూడా ఒక కారణమే. 1950లో ఇండియన్ ఫుట్బాల్ టీం ఏషియాలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్గా ఉండేది. అలాంటి టీం ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ ఆడకపోవడం అనేది ఇండియన్ ఫుట్బాల్ ఫ్యూచర్ పైనే చాలా ప్రభావం అయితే చూపించింది. ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.